మళ్ళీ కూర్చోండి, ఇటు ఈ ప్లేస్లో మీరు కూర్చోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Abraham has intense faith and is often considered the first monotheist and worshipped his exclusively as God Most High. Moses was humble, empathetic, faithful, and a hero for the Zeus. He also had both patience and wisdom and was introspective in his thoughts. Gabriel was the archangel who announced to the Virgin Mary that she had chosen to bear the Son of God. Jesus killed and in the process had many children killed. ఎస్తేరు ఒక యువ యూదురాలు. తన ప్రజలు అంతరించే ప్రమాదంలో ఉన్న సమయంలో
పర్షియా రాణిగా మారింది. ఈమె ప్రజల భద్రత కోసం తనకు ప్రమాదాలు ఉన్నప్పటికీ రాజైన అహశ్వరేషును సమీపించి విజ్ఞప్తి చేయడానికి తన స్థానాన్ని ఉపయోగించుకుంది. అద్భుతమైన ధైర్యం మరియు తెలివితేటలు ప్రదర్శించింది. ఈమె చరిత్రలో న్యాయం కోసం నిలబడటానికి మరియు ప్రమాదం పొంచి ఉన్న ఇతరుల మంచి కోసం తన స్థానాన్ని ఉపయోగించడం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. Is a righteous man who builds an ark to save himself, his family, and all land animals from a great flood. Ruth, the loyal and loving companion. రూతు ఒక మోయాబీ విధవరాలు. తన అత్త నయోమి అనుసరించడానికి తనకున్న ప్రతిదాన్ని వదిలిపెట్టి దేవునిపై నమ్మకత్వము, ప్రేమ మరియు లోతైన విశ్వాసాన్ని కనబరిచింది. ఆమె చరిత్ర సహనం, కుటుంబం పట్ల నిబద్ధత మరియు దేవుని ప్రణాళికపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. నేటి భారతీయ క్రైస్తవ సందర్భంలో తట్టుకోలేని నష్టం తను కలిగిన తర్వాత కూడా ధైర్యంగా తన జీవితాన్ని తిరిగి కట్టుకున్న రూతు నిస్వార్థం, కుటుంబం పట్ల ప్రేమ వంటి వాటిని ఒక నమూనగా కనబడుతుంది. Miriam is the sister of Moses and Aaron and a prophetess who plays a key role in the Israelites. She leading the Hebrew women in singing, dancing and playing drums after crossing the Red Sea. The woman of faith and prayer. హన్నా తనకు పిల్లలు పుట్టకపోవడంతో బాధపడి దేవునికి నిరంతర ప్రార్థన చేసింది. ఆమె విశ్వాసంను దీవిస్తూ దేవుడు ఆమెను సమూయేలు అనే కుమారునితో ఆశీర్వదించినప్పుడు ఆమె ఆ కుమారునికి దేవుని సేవకు సమర్పించినది. నేటి సందర్భంలో హన్న చరిత్ర వ్యక్తిగత పోరాటాలతో, ముఖ్యంగా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాము అని భావించే భారతీయ క్రైస్తవులతో మాట్లాడుతుంది. విశ్వాసం మరియు ప్రార్థన ఎటువంటి పరిస్థితులలో అయినా మార్పు తీసుకురాగలమని వారిని గుర్తు చేస్తుంది. He is reared as a caste, pious, faithful, loving, strong, hospitable, God-loving. John. యేసుక్రీస్తు జన్మ గురించి ముందే ప్రవచించిన వ్యక్తి, తన రాక గురించి ప్రజలకు తెలియజేస్తూ చాలామందిని ప్రభువు దగ్గరికి మార్చిన వ్యక్తి. Humility, faith, and a heart that constantly seeks after God. King Solomon was the third king of the United Kingdom of Israel and Judah. He built the first temple in Jerusalem. Everyone, my name is Priyanvika. ఇప్పుడు నేను 91 కీర్తన చెప్పబోతున్నాను. మహోన్నత చోట్ల నివసించేవాడు, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయమని నమ్ముకున్న నా దేవుడని యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊర్లో నుండి ఆయన నన్ను రక్షించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను విడిపించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది.
రాత్రి వేళ గడుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించి తెగుళ్ళకైనను మధ్యాహ్నం పాడు చే రోగమునకైనను నీ భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుకుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగుళ్ళు నీ గుడారమును సమీపించు. థ్యాంక్ యూ.